అందరికీ నమస్కారం. నా పేరు రమ. 'ఏడడుగుల పయనం' సీజన్ 2 49వ భాగం. రచయిత కన్నమ్మ గారు. ఫ్రెండ్స్, కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేయండి. కథ నచ్చితే హైప్ చేయండి. విక్రమ్ మన్ను డల్‌గా ఉండడం గమనించి ఎనీథింగ్ రాంగ్? ఈ మధ్య డల్‌గా ఉంటున్నావు. ఎవరైనా ఏమైనా అన్నారా అని అడుగుతాడు. నథింగ్ విక్కీ. అలా ఉంటే నీకు చెప్పకుండా ఎందుకుంటాను? నేను కొన్ని రోజులు ఎలాంటి టెన్షన్‌లు లేకుండా ఫ్రీగా లైఫ్‌ని ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నాను. ఐ వాంట్ టు గో టు డిఫరెంట్ ప్లేసెస్ అని అంటుంది మను. విక్రమ్ ఆమె చెంప మీద చెయ్యేసి నువ్వు నార్మల్‌గా లేవని నిన్ను చూస్తేనే తెలుస్తోంది. నీ మనసు ప్రశాంతంగా ఉండాలంటే నీకు ఏం చెయ్యాలని అనిపిస్తే అదే చెయ్యి. బట్ బీ స్ట్రాంగ్ అని అంటాడు విక్రమ్. మను ఆ అని అంటూ తలూపి అతనితో మాట్లాడుతూ ఉంటుంది. విశ్వ థాంక్స్ అని ఫోన్‌లో చెప్తాడు ధీరజ్. దివ్యాంశ కనపడిందా అని అడుగుతాడు విశ్వ. లేదు విశ్వ, ఇంకా కనపడలేదు. బట్ నువ్వు తన గురించి తెలుసుకోవడం వల్ల తను ఇంకా తన కడుపులో పెరుగుతున్న బిడ్డ కూడా సేఫ్‌గా ఉన్నారు అనే విషయం నాకు తెలిసింది అని అంటాడు ధీరజ్. అది గుడ్ న్యూసే కానీ మనకి తనకి హెల్ప్ చేస్తున్న ఆ వ్యక్తి ఎవరో ఫాస్ట్‌గా తెలియాలి కదా! అని అంటాడు విశ్వ. అసలు ఎవరో తెలియదు అన్న అతని గురించి దివ్యాంష్‌కి తెలుసనే తెలుసుకున్నాం కదా! కొంచెం ఓపిక పడితే అతనెవరో కూడా తెలుసుకుంటామని అంటాడు ధీరజ్. విశ్వ ఆ! కంప్లీట్ యువర్ వర్క్ అండ్ రిటర్న్ బ్యాక్ అని అంటాడు. ధీరజ్ డెఫినెట్‌లీ అని అంటాడు. విశ్వ వెయిటింగ్ ఫర్ యూ అని అంటాడు. ఎక్కువగా వెయిట్ చేయించనులే విశ్వ అని అంటాడు ధీరజ్. ఓకే. నేను వర్క్‌లో ఉన్నాను. మళ్ళీ నీతో మాట్లాడతానని అంటాడు విశ్వ. ధీరజ్ ఆ! ఓకే అని కాల్ కట్ చేసి దివి గురించే ఆలోచిస్తూ ఉండగా అతని ఫోన్ రింగ్ అవుతుంది. విక్రమ్ నుండి ఫోన్ రావడం చూసి ఏంటి మావయ్య కాల్ చేస్తున్నారనుకుని కాల్ లిఫ్ట్ చేసి హలో అని అంటాడు ధీరజ్. హలో ధీరజ్ అని అంటుంది చైత్ర. ఆ! అత్తయ్య మీరా? నేను మావయ్య ఎందుకు కాల్ చేస్తున్నారు నాకు అని అనుకుంటున్నానని ధీరజ్ అంటాడు. నా ఫోన్ విరిగిపోయింది ధీరజ్. అందుకే మీ మావయ్య ఫోన్ నుంచి కాల్ చేస్తున్నాను అని అంటుంది చైత్ర. ధీరజ్ ఓహ్! అని అంటాడు. దివి గురించి ఏవైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా అని అడుగుతుంది చైత్ర. తను చేతికి చిక్కినట్టే చిక్కి చెయ్యి జారిపోతుంది అత్తయ్య. ఇప్పుడు నేను తనకి చాలా దగ్గరగా ఉన్నాను. త్వరలోనే తను ఎక్కడ ఉన్నదో తెలుసుకుంటానని అంటాడు ధీరజ్. దానికి చైత్ర రోజులు గడిచే కొద్దీ కంగారుగా అనిపిస్తోందిరా అని అంటుంది. మీరేమీ కంగారు పడకండి అత్తయ్య. ఇంకా కొన్ని రోజుల్లో మీ ముందు దివిని ఉంచుతాను అని అంటాడు ధీరజ్. ఆ ఆశతోనే ఉంటున్నానురా అని అంటుంది చైత్ర. అత్తయ్య నాకొక మాట ఇస్తారా అని అడుగుతాడు ధీరజ్. ఏ విషయం గురించి ధీరజ్ అని అడుగుతుంది చైత్ర. ఒకవేళ దివి కనపడితే దివికి నేను గుర్తు రాకుండా చూసుకుంటారా అని అడుగుతాడు ధీరజ్. రేయ్ ఏం మాట్లాడుతున్నావురా నువ్వు అని కంగారుగా అంటుంది చైత్ర. ఏం లేదత్తయ్య, ఇప్పుడు దివి కనపడినా నా మీద కోపంగా ఉంటుంది కదా! అప్పుడు మీ దగ్గరే తను ఉంటుంది. అందుకే నేను ఎక్కువగా తనకి గుర్తు రాకుండా చూసుకుంటారా అని అడిగాను అంతే అని అంటాడు. ఓహ్! అప్పుడా? నేను ఇంకేదో అనుకొని భయపడ్డాను కదరా! అని అంటుంది చైత్ర. మీరేం టెన్షన్ తీసుకోకండి. అంతా బానే జరుగుతుంది అని అంటాడు ధీరజ్. చైత్ర అలాగే అని చెప్పి కాల్ కట్ చేస్తుంది. విక్రమ్ తనతో మాట్లాడి వెళ్ళిపోయాక అవును విక్కీ, నువ్వనుకున్నది నిజమే. నేను నార్మల్‌గా ఉండలేకపోతున్నాను. చాలా బాధగా ఉంది. నాకు ఎప్పుడూ ఇంత బాధ అనిపించలేదు. మీరిప్పుడు మాకు కష్టం కలిగేలాగా పెంచలేదు. అందుకే నాకిప్పుడు ఇంత కష్టంగా ఉంది విక్కీ అని కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే బలవంతంగా ఆపుకొని తన మైండ్‌ని డైవర్ట్ చేయడానికి ల్యాప్‌టాప్‌లో ఏదో సినిమా చూస్తూ ఉంటుంది మను. అప్పుడే తన ఫోన్ రింగ్ అవుతుంది. ఫోన్ స్క్రీన్ మీద మై లవ్ అని కనపడుతున్న మధు పిక్‌ని చూసి ఫోన్ చేతిలోకి తీసుకొని చూస్తుంది. ఈయనెందుకు నాకిప్పుడు కాల్ చేస్తున్నారు అన్న మాటలు సరిపోలేదా? అని మధు అన్న మాటలు తలుచుకొని బాధపడుతూ కాల్ లిఫ్ట్ చేయకుండా ఫోన్ని పక్కన పెడుతుంది. మళ్ళీ కాసేపటికి తన ఫోన్ రింగ్ అవుతుంది. మధు నుండి ఫోన్ అవ్వడంతో ఈయన మళ్ళీ చేస్తున్నాడేంటి? విషయం ఏంటో తెలుసుకోనా అని అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని అంటుంది మను. ఏయ్ మెంటల్, ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయవు ఎందుకు అని గట్టిగా అరవడం మొదలు మొదలు పెడతాడు. మను అతను అరవడం వినలేక కోపంగా హలో మిస్టర్ మధు గారు, కాస్త నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి. నేనేమీ మీ భార్యని కాదు. మీరిష్టం వచ్చినట్టు నా మీద అరవడానికి. కనీసం మీ కంపెనీలో పనిచేసే ఎంప్లాయీని అంతకన్నా కాదు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి అని గట్టిగా అంటుంది మను.
కానీ ఇంతకుముందు పనిచేశావుగా అని అంటాడు మధు. అప్పుడు చేసిన దానికి బాగా ఇచ్చారుగా. మళ్ళీ ఎందుకిప్పుడు కాల్ చేశారు? అని సీరియస్‌గా అడుగుతుంది మను. నా క్యాబిన్‌లో ఉన్న ల్యాప్‌టాప్‌కి ఎందుకు పాస్వర్డ్ పెట్టావు? అని అడుగుతాడు మధు సీరియస్‌గా. మనుకి అప్పుడు గుర్తుకొస్తుంది. తను ఒకరోజు మధు క్యాబిన్‌కి వెళ్ళినప్పుడు ఎవరో అక్కడ ఉన్నట్టుగా అనిపిస్తే కంప్యూటర్ ఓపెన్ అయి ఉండడం చూస్తుంది. ఎవరు ఓపెన్ చేశారో అని డౌట్‌గా అనిపించి చూస్తే తనకి అక్కడ ఎవరు కనపడరు. ఎవరైనా ఏమైనా చెయ్యాలని అనుకుంటున్నారేమో అని తనకి అనిపించి అతని కంప్యూటర్‌కి పాస్వర్డ్‌ని పెడుతుంది మను. మీ క్యాబిన్‌లోకి ఎవరు పడితే వాళ్ళు వెళ్తున్నారు. అందుకే ఎందుకైనా మంచిదని ఆ పాస్వర్డ్‌ని పెట్టానని అంటుంది మను. పాస్వర్డ్ ఏంటో చెప్పు అని అడుగుతాడు మధు. మనస్విని మధు అని చెప్తుంది మను. మధు తను ఇద్దరి పేర్లు కలిపి పెట్టడంతో ఇద్దరి పేర్లు కలిపి పెట్టావా? అని అడుగుతాడు. ఎలాగైనా ఇద్దరం కలవమని నాకప్పుడు తెలియదు కదా! అందుకే అలా పెట్టాను. ఇప్పుడిప్పుడే మీరు ఎలాంటివారో నాకు బాగా తెలుస్తోంది అని అంటుంది మను. మధు ఏంటి? అని అంటాడు. తనేదో మీనింగ్‌తో అంటోందని అతనికి అర్థమయ్యి, అంతగా అడగకండి. నేను మీకు దగ్గరగా వస్తే నాతో మీరు ఎంత హీనంగా మాట్లాడతారో కానీ, మీరు మాత్రం ఒక అమ్మాయితో ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారు కదా! అని అంటుంది మను. మధు ఆశ్చర్యపోతూ ఏ అమ్మాయి? అని అడుగుతాడు. ఎంతమందితో తిరుగుతున్నారేంటి? ఏ అమ్మాయి అని అడుగుతున్నారు అని అంటుంది మను. మధు, మను ఏదైనా సరే క్లియర్‌గా చెప్పు అని అంటాడు. నిన్న నైట్ జూబ్లీ హిల్స్ సిగ్నల్ దగ్గర చూశానులెండి. ఒక అమ్మాయి మీ పక్కనే కారులో కూర్చుంది కదా! అని అంటుంది మను. మధుకి అప్పుడు తను దివి చెకప్ నుంచి ఇంటికి రావడం గుర్తు చేసుకుంటాడు. మీరు ఒక అమ్మాయితో రిలేషన్‌లో ఉండబట్టే కదా నన్ను కాదని అన్నారు. ఇప్పుడే తెలుసుకున్నాను అని అంటుంది మను. మధుకి తను జస్ట్ అమ్మాయిని మాత్రమే చూసిందనే విషయం అర్థమవుతుంది. దివిని క్లియర్‌గా చూడలేదనే విషయం కూడా అర్థమయ్యి, తను నువ్వనుకునే అమ్మాయి కాదు అని అంటాడు మధు. ఓహ్! మరి నైట్ మీతో కార్‌లో ఎందుకుంది? అని అడుగుతుంది మను. అది నీకు అనవసరం మను అని అంటాడు మధు. అవును. నాకు అనవసరమే. మీ గురించి నాకెందుకు? మీరెవరితో తిరిగితే నాకేంటి? నన్ను అంతలా మాటలన్నా కూడా మీరెలా తిరిగితే నాకేంటి? ఎక్కడికో వెళ్ళిపోతే ఏంటి? మీరు అర్ధరాత్రి ఎవరితో ఉంటే ఏంటి? అని కొంచెం ఎమోషనల్ అవుతూ అంటుంది మను. మధు, మను నువ్వు తన గురించి తప్పుగా మాట్లాడకు అని సీరియస్ అవుతాడు. నేను ఒకరి గురించి తప్పుగా మాట్లాడుతుంటే మీకు ఇంత కోపం వస్తుందే! మరి మీరన్న మాటలకి నాకెంత కోపం రావాలి అని అంటుంది మను. మధు నేను నిన్ను ఆ రోజు కావాలని అనలేదు అని మొత్తం సెంటెన్స్ పూర్తి చేసేలోపే నాకు తెలుసు మధుగారు. మీరేం చెప్పాల్సిన అవసరం లేదు. మీ మనసులో మాటలే బయటకొచ్చాయి. నేను అర్థం చేసుకోగలను అని బాధగా అంటుంది. మధు, మను మాట్లాడే లోపే మీరు పాస్‌వర్డ్ కోసం చేశారు. నేను చెప్పాను. ఇంక నీకు నాకు మధ్య ఎలాంటి కనెక్షన్స్ లేవు కదా! ఇంక నాకు మళ్ళీ కాల్ చేసి గాయాన్ని రేపాలని చూడకండని సీరియస్‌గా చెప్పి కాల్ కట్ చేస్తుంది మను. ఆమె మనసుకి చాలా కష్టంగా ఉంది. తన మనసు అర్థం చేసుకొని మెలిగేవాడు అని అనుకున్న అతను ఆమె మనసుని ముక్కలయ్యేలా చేసేసరికి తనకి దుఃఖం కలుగుతోంది. నేను మిమ్మల్ని ఎందుకు ఇంతలా ఇష్టపడ్డానా అని బాధగా ఉంది మధుగారు. నేను మిమ్మల్ని కలవకపోయి ఉంటే మిమ్మల్ని ప్రేమించేదాన్నే కాదు, ఇష్టపడేదాన్ని కూడా కాదేమో అని అనిపిస్తోంది. ఎందుకు నా లైఫ్‌లోకి, నా మనసులోకి వచ్చారు మీరు. హ్యాపీగా, చిల్‌గా ఉండేదాన్ని. నన్నిలా మీ ప్రేమ కోసం ఏడ్చేలా చేశారని బాధగా అనుకుంటూ ఉంది మను. ఆఫీస్‌లో మను మాట్లాడిన మాటల గురించి ఆలోచిస్తూ ఉంటాడు. తనకి సారీ చెప్పాల్సింది. తను నా వల్ల చాలా సఫర్ అవుతోందని మనుని బాధగా అనుకుంటూ వర్క్ మీద దృష్టి పెడితే అక్కడ మను తనతో చేసిన అన్ని పనులు గుర్తొచ్చాయి. ప్రతి చోట తనే ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటే ఇంకేం వర్క్ చేయలేక మీటింగ్ అవ్వగానే ఇంటికి వెళ్ళిపోతాడు మధు. దివి మధు రావడం చూసి ఏంట్రా అప్పుడే వచ్చేసావని అడుగుతుంది. మధు ఏం లేదన్నట్టుగా తలూపి సైలెంట్‌గా అతని రూమ్‌లోకి వెళ్ళిపోతాడు. దివి అతను ఒంటరితనం కోరుకుంటున్నాడేమోనని అర్థమై అతన్ని కదిలించలేదు. నేను ఇలానే ఉంటే నా మైండ్ అసలు డైవర్ట్ అవ్వదు. విక్కీకి నేను పెళ్లి చేసుకుంటాను, సంబంధాలు చూడమని చెప్పాలి. దానివల్ల ఒకరి భార్యగా అయినా అతనికి తగ్గట్టుగా మారిపోతానని గట్టిగా అనుకుని విక్రమ్‌తో చెప్పాలని హాల్‌లో కూర్చున్న విక్రమ్ దగ్గరికి వెళ్ళింది. విక్రమ్
ఫోన్ చూస్తూ చైత్ర కాఫీ తీసుకొనిరా అని అంటాడు. చైత్ర ఆ తెస్తున్నాను విక్కీ అని అంటుంది. మను మెల్లిగా అతని పక్కన వెళ్లి కూర్చొని అతని చేతిని ఆమె చేత్తో చుట్టి భుజం మీద తలపెడుతుంది. చైత్ర అప్పుడే కాఫీ తెచ్చి విక్రమ్‌కి ఇస్తూ ఏంటి మీ కూతురు ఇలా వచ్చి కూర్చుంది అని అడుగుతుంది చైత్ర. విక్రమ్ చిన్నగా నవ్వి తన ఇష్టం వచ్చినట్టు ఉంటుంది. నీకేంటి బాధ అని అంటాడు. నాకేం బాధ లేదు కానీ ఇలా కూర్చుంది అంటే ఏదైనా చెబుతుందేమో అని అడుగుతున్నాను అని అంటుంది చైత్ర. చెప్పేదైతే తనే చెప్తుందిలే. నువ్వు నీ వర్క్ చూడు అంటాడు విక్రమ్. చైత్ర ఆ అన్నట్టు తల ఊపి చిన్నా కాల్ చేశాడు విక్కీ అని అంటుంది. అక్కడ అంతా ఓకే అంటనా అని అడుగుతాడు విక్రమ్. ఆ బావుందని చెప్పాడు. ట్రైనింగ్ ఇంకా 3 మంత్స్ ఉంటుందని అన్నాడు. నాకేమో వాడి మీద అప్పుడే బెంగగా ఉంది అని అంటుంది చైత్ర. మను చైత్ర మాటలు సైలెంట్‌గా వింటూ ఉంటుంది. విక్రమ్ ఇంకా సంతోషపడు. వాడికి పెళ్లి చేశాక దూరంగా పంపించాల్సిన అవసరం లేదు అని అంటాడు విక్రమ్. పెళ్ళవ్వగానే చైత్రకి దివి గుర్తుకొస్తుంది. చైత్ర మెల్లిగా విక్కీ నీకు దివి ఎక్కడుందో తెలుసుకోవాలని లేదా అని అడుగుతుంది. ఆ మాట విని టైప్ చేస్తున్న విక్రమ్ చెయ్యి ఆగిపోయి మౌనంగా ల్యాప్‌టాప్ చూస్తూ ఉంటాడు. నేనెప్పుడు ఏది కావాలనుకున్నా నీకు తెలిసిపోతుంది కదా! మరి నాకు నా కూతుర్ని చూడాలని ఉంది. తనని ఎక్కడ ఉన్నా తీసుకొని రావచ్చు కదా! అని అడుగుతుంది బాధగా చైత్ర. విక్రమ్ చైత్ర వైపు చూస్తూ తల్లిగా నీ బాధ నాకు అర్థమైంది. కానీ నువ్వు నీ కూతురి మనసు అర్థం చేసుకో. దివి తన గురించి మనకు తెలియకూడదని అనుకుంటూనే అందుకే నీకు తెలుసుకోవాలనుకోవడం లేదు. తను ఎక్కడ ఉన్నా క్షేమంగా ఉంటుందనే నమ్మకం పెట్టుకో చైత్ర అని అతనికి మనసులో బాధ ఉన్నా నార్మల్‌గా అంటాడు. మీలా ఉండడం నా వల్ల కాదండి అని బాధగా చెప్పి రూమ్‌లోకి వెళ్ళిపోతుంటే, నేను బావని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను విక్కీ అని మను అన్న మాట విని షాక్ అవుతుంది చైత్ర. తన అడుగులు అక్కడికే ఆగిపోతాయి. విక్రమ్ కూడా ఆ మాట విని షాక్ అవుతాడు. ముందుగా తేరుకున్న చైత్ర ఏ మను ఏం మాట్లాడుతున్నావే? మతుండే మాట్లాడుతున్నావా అని కోపంగా సీరియస్‌గా అడుగుతుంది. నేను పూర్తిగా స్పృహలో ఉండే మాట్లాడుతున్నానని అంటుంది మను. చైత్ర కోపంగా మను అని అంటుంటే విక్రమ్ చైత్రని ఆపుతూ బంగారం నువ్వాగు నేను మాట్లాడతాను అని అంటాడు. ఏంటండి మాట్లాడేది? చూసారా ఏం మాట్లాడుతుందో? తను ధీరజ్‌ని పెళ్లి చేసుకోవడం ఏంటి? అసలు ఆ పిచ్చి ఆలోచనకి తనకి ఎలా వచ్చిందో నాకర్థం కావడం లేదని సీరియస్ అవుతూ అడుగుతుంది చైత్ర. మమ్మీ నేనేం తప్పు మాట్లాడలేదు. కరెక్ట్‌గానే మాట్లాడాను అని తనకి భయంగా ఉన్నా ధైర్యంగానే అంటుంది మను. చైత్ర మళ్ళీ అదే అంటున్నావు అని అంటూ కోపంగా అంటుంటే, చైత్ర ఆగు నేను మాట్లాడుతున్నాను కదా! అని చైత్రని ఆపి మను వైపు తిరుగుతాడు విక్రమ్. నీకు ఇప్పటికి ఇప్పుడు మీ బావని పెళ్లి చేసుకోవాలి అని ఎందుకు అనిపించిందో తెలుసుకోవచ్చా? అని అడుగుతాడు విక్రమ్. అక్క ఎలాగైనా బావని వదిలి వెళ్ళిపోయింది. బావ మన వల్ల ఒంటరిగా ఎందుకుండాలి విక్కీ? నేను బావని పెళ్లి చేసుకుంటే బావకి కూడా ఒకరు తోడుగా ఉంటారు కదా! అని అంటుంది మను. అక్క మొగుడిని చేసుకుంటాను అని ఎలా చెప్తున్నావే నువ్వు? అసలు అలా మాట్లాడడానికి నీకు నోరెలా వచ్చింది? అని కోపంగా అంటుంది చైత్ర. విక్రమ్ మను వైపు చూస్తూ నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు మను. ధీరజ్ నీ అక్కకి హస్బెండ్. అది గుర్తుపెట్టుకో అని అంటాడు విక్రమ్. కానీ అక్క బావని కాదని వెళ్ళిపోయింది కదా విక్కీ అని అంటుంది మను. మను చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. నాకెప్పుడు మీ మీద కోపం వచ్చేలా మీ డాడీ చూసుకోలేదు. ఇప్పుడు నువ్విలా మాట్లాడి నాకు కోపం తెప్పించకని గట్టిగా అంటుంది చైత్ర. మీరు తప్పుగా అనుకుంటున్నారు కానీ ఇందులో తప్పేముందో నాకు తెలియడం లేదు. అక్క ఎవరినో ప్రేమించాను అని చెప్పి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. మరి బావ ఎందుకలా ఒంటరిగా ఉండాలి? అక్క బదులుగా నేను భార్యగా ఉండడంలో తప్పేముంది? నేను నా లైఫ్ బావతో షేర్ చేసుకుంటానని అనుకోవడం తప్పు ఎందుకవుతుంది? మీరే అన్నారు కదా! బావలాంటి హస్బెండ్ దొరికితే ఏ అమ్మాయి అయినా చాలా అదృష్టవంతురాలని. అక్క అదృష్టాన్ని వదులుకొని వెళ్ళిపోయింది. ఆ అదృష్టం నేను పొందాలని అనుకుంటున్నానని అంటుంది మను. మళ్ళీ మళ్ళీ అదే మాట అంటున్నావు. ఈసారి కొట్టేలా చూడకు మను. మంచిగా చెప్తున్నప్పుడు విను. పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయకుండా నీ రూమ్‌లోకి వెళ్ళు అని కోపంగా అంటుంది చైత్ర. నేను మాట్లాడింది తప్పు కాదని నాకు తెలుసు. మీరు ఒప్పుకుంటే బావని పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉంటాను. ఒప్పుకోకపోతే అక్కలా నేను కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోతానని కోపంగా చెప్పేసి తన రూమ్‌లోకి వెళ్ళిపోతుంది మను. చైత్ర ఏంటండి మను ఇలా మాట్లాడుతోందని బాధగా అంటుంది.
నువ్వు తనని రూమ్‌లోకైతే పంపించావు కానీ, తన మైండ్‌లోకొచ్చిన ఈ ఆలోచనని మాత్రం దూరం చేయలేవు చైత్ర. అసలు తను ఎందుకిలా మాట్లాడుతోందో అది తెలుసుకోవాలి అని అంటాడు విక్రమ్. ఒక కూతురు మన గురించి ఆలోచించకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. ఇంకో కూతురు ఇలా అక్క భర్తని పెళ్లి చేసుకుంటానని మొండికేస్తోంది. ఎందుకు విక్కీ మనకిలా జరుగుతోంది అని బాధగా అంటుంది చైత్ర. నీకు చెప్పడానికి నా దగ్గర సమాధానం లేదు మా అని తనని ఎలా ఓదార్చాలో తెలియక ఆమెని గుండెలకి హత్తుకుంటాడు విక్రమ్. ఈ విషయం చైత్ర ధీరజ్‌కి చెప్పడంతో మను ఇలా ఎందుకు థింక్ చేస్తుందో తెలియక అతనికి కొత్త తలనొప్పి మొదలైంది. దివికి ఏమైందో అని కంగారులో నేనుంటే మను ఏంట్రా ఇలాంటి నిర్ణయం తీసుకుంది, మొండిగా చేస్తోందని అత్తయ్య అంటున్నారు. మావయ్య మాట కూడా వినడం లేదంట. వెళ్ళి తనని ఏమని నచ్చచెప్పాలో తెలియడం లేదని శ్రీరామ్‌తో అంటాడు ధీరజ్. ఎలాగైనా మీ డ్యాడీకి కేస్ గురించి అడగడం కోసం నువ్వు హైదరాబాద్ వెళ్తున్నావు కదా! మనుకి దివి ఎందుకు వెళ్ళిపోయిందో క్లియర్‌గా చెప్పు అని అంటాడు శ్రీరామ్. రేయ్! చెప్పాలని అనుకుంటే అత్తయ్యనే ఆ విషయం మనుతో చెప్పేది కదరా! చెప్పలేదు అంటే నా మర్యాద కాపాడాలని అనుకుంటున్నారనే కదా! అని అంటాడు ధీరజ్. అలాగని తనని అలా వదిలేస్తావా? అని అడుగుతాడు శ్రీరామ్. లేదురా! మను ఎందుకో డిస్టర్బ్ అయింది. అందుకే నన్ను పెళ్లి చేసుకోవాలనే స్టూపిడ్ ఆలోచన తీసుకుంది. అది తన మైండ్‌లోకొచ్చింది. అత్తయ్య చెప్పిన విషయం బట్టి మను సడెన్‌గా జాబ్ మానేసింది. అంటే ఆఫీస్‌లోనే ఏదో జరిగుండాలి అని అంటాడు ధీరజ్. అయితే ఇప్పుడు వెళ్లి అక్కడంతా సెట్ చేయాలా? అని అంటాడు శ్రీరామ్. తప్పదు కదా! ఇప్పుడు నాకు నా ప్రొఫెషన్ ఎంత ఇంపార్టెంటో ఫ్యామిలీ కూడా అంతే ఇంపార్టెంట్. నేనక్కడ సెట్ చేసి వచ్చేసరికి మినిమమ్ 1 వీక్ అవుతుంది. మన వాళ్ళు కూడా అతని గురించి తెలుసుకోవడానికి 1 వీక్ అవుతుందని చెప్పారు కదా! అప్పటి వరకు నేను వచ్చేస్తాను. ఈలోగా దివికి కనపడితే బాగుంటుంది కదరా! తనతో కాసేపైనా స్పెండ్ చేసేవాడిని. తనకి మనస్ఫూర్తిగా సారీ చెప్పి హగ్ చేసుకునేవాడిని. నన్ను తండ్రిని చేస్తున్నందుకు థాంక్స్ చెప్పేవాడిని. తనకి కష్టంగా ఉన్నా ఇష్టంగా తనకి ముద్దు పెట్టేవాడిని అని ఇంకేం మాట్లాడలేక కళ్ళల్లో తిరుగుతున్న కన్నీళ్ళని అదుపు చేసుకుంటాడు ధీరజ్. నీకు ధైర్యం ఎలా చెప్పాలో కూడా నాకు తెలియడం లేదురా! అని అంటాడు శ్రీరామ్. నేను బానే ఉన్నానులే. డోంట్ వర్రీ అని అంటాడు ధీరజ్. శ్రీరామ్ ధీరజ్‌ని హగ్ చేసుకొని మొయ్యలేని బరువుని మోస్తున్నావని నాకు తెలుసురా! ఆ బరువు నుండి నీకు త్వరగా ఉపశమనం కలగాలని కోరుకుంటున్నానంటాడు శ్రీరామ్. ధీరజ్ విరక్తిగా నవ్వి నేను వెళ్ళాలిరా బాయ్ అని చెప్పి హైదరాబాద్‌కి స్టార్ట్ అవుతాడు. కథ ఇంకా ఉంది. ఈ కథ మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మరికొంతమందికి షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్.